హాయ్ యశ్వి. హాయ్. యశ్వి నీ బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలి? A giant marshmallow bigger than the house. మార్ష్మెలోన్స్. నీకు మార్ష్మెలోన్స్ Bigger than the house. నీకు మార్ష్మెలోన్స్ నచ్చవు కదా? లాస్ట్ టైం ఒకసారి తిన్నావు కదా బేబీ, నచ్చలేదు నీకు. హలో కియాన్ష్. Why Kiyansh is crying? Why are you crying, baby? ఏం కావాలి? స్నాక్స్. నీకేం కావాలి? బర్త్డే గిఫ్ట్ ఏం కావాలి? A giant brownie, one on Brownie, top of a giant marshmallow. మార్ష్మెలన్స్, బ్రౌనీస్, ఇంకేం కావాలి? On top of that, just watch. వాచా? ఇంకేం కావాలి? ఇంకా నీకు గేమ్స్ కావాలి, ఇంకేం వద్దు. గేమ్స్ గేమ్స్ గేమ్స్. Minecraft game ఏమైనా దేంతో ఆడచ్చు కదా. ఓకే. కియాన్ షాపింగ్కి వెళ్దామా? కేక్ కోసం షాపింగ్ వెళ్తాయా? షాపింగ్కి వెళ్దామా కియాన్? సరే సరే షాపింగ్కి వెళ్దామా? నీకు కూడా తగిలిందా? అది ఓకే తగిలింది. ఓకే ఓకే తగ్గిపోతుందిలే. గుద్దావు నన్ను, నాకు కూడా తగిలింది. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అయ్యో బేబీ క్రాయింగ్. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. తగ్గిపోతుంది తగ్గిపోతుంది తగ్గిపోతుంది. అందుకే అలా గుద్దకూడదు, ఓకేనా? కాస్కోకి వెళ్తాము. చెప్పు. కేకులు అండ్ పిజ్జా స్నాక్స్ బర్త్డే కోసం బై చేస్తాము. బర్త్డే షాపింగ్ బర్త్డే షాపింగ్. నా కోసం వెయిట్ చేయాలి, ఎందుకంటే అమ్మకు తెలియదు డ్రైవింగ్. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నా. Where are you going, Kiki? Always mommy, mommy, mommy. Mommy, baby, mommy, baby, mommy, baby. Bye. ఏమైందన్నా? ఏమైంది క్యాష్? డాడీ వస్తాడు, లెటర్ ఇచ్చేసి వస్తాడు. నువ్వు డార్క్ ఉన్నావు, నువ్వు కూడా స్కూల్కి వెళ్తున్నావు కదా. వాడు కూడా స్కూల్కి వెళ్తే వాడు కూడా డార్క్ అయిపోతాడు. ఎండకి నల్లగా అయిపోతారు బేబీ. నువ్వు ఇక్కడ నీకు షేడ్ కూడా పడుతుంది. ఇప్పుడు బాగున్నావు చూడు. కలర్ ఏదైతే ఏముంది బేబీ, బాగా నీట్గా బాగుండాలి, అది ఇంపార్టెంట్. ఏదన్నా నిన్ను కలర్ గురించి మాట్లాడినా నువ్వు పట్టించుకోకూడదు, లైట్ తీసుకోవాలి. స్టైల్గా హుడీలు వేసుకొని వచ్చాము. చలికి రన్నింగ్. కాస్కోకి అయితే రీచ్ అయిపోయాము. కాస్కోకి రాగానే ఫస్ట్ థింగ్ కియాన్స్ చేసేది జాకెట్ తీసేయడం. అండ్ యశ్వి చూసేదేమో ఫస్ట్ వెళ్ళి ఐప్యాడ్లు అవి చూస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళింది చూసారా, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అవి చెక్ చేస్తుంది. ఏమైనా గేమ్లు ఉంటే చూస్తుంది. గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది ఇప్పుడు ప్రెజెంట్. ఇక్కడికి కియాన్స్ మామీ మామీ అని పిలుస్తున్నాడు. నేను రాలేదు ఇంకా అని, నేను ఇక్కడ ఏదో టీవీ అది చూస్తూ ఉంటే, అండ్ ఇంకా టీవీ ఇక్కడ మురళి ఏమో టీవీస్ చూస్తాడు ఇలాగానే. అవన్నీ చెక్ చేసి ఇంకా డైరెక్ట్గా లోపలికి వెళ్ళాము. ఎందుకంటే కియాన్స్ హంగ్రీ అని ఫుడ్ సెక్షన్లోకే వెళ్తున్నాడు ఎంతసేపు. సో వెళ్ళి నేరుగా క్రెసాంట్స్ కొని ఒక బాక్స్ ఈమెకొకటి వాడికొకటి క్రెసాంట్స్ ఇచ్చేసామన్నమాట. క్రెసాంట్ హాఫ్ ఇచ్చానని మళ్ళీ గోల చేశాడు, వాడికి ఫుల్ క్రెసాంట్ కావాలని. ఇంక ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేశాడు ఈట్ చేయడం. ఇంకా ఇక్కడైతే యశ్వి కోసం కేక్ చూస్తున్నాము. ఆ రోజు రాస్బెర్రీ క్రీమ్ చీజ్ కేక్ ఏదో శాంపిల్ ఇచ్చారు, చాలా బాగుండింది. అది తీసుకోమంటే యశ్విని నో 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 అనింది. సో రెగ్యులర్ కేకే కావాలనింది, చాక్లెట్ది. చూసారా అక్కడ పట్టుకుంటుంది. సో ఇంకా ఆప్షన్ లేక అదే కొన్నాము. ఇంకా యశ్వి అయితే ఇక్కడ పిక్ చేసుకుంటుంది ఏం కొనాలి అని. యశ్వి పేపర్ పెట్టుకొని రాసుకుంటుంది, ఎగ్జామ్ రాస్తుంది. చదువుకు కూడా ఇంత ఇంట్రెస్ట్ చూపేది, బర్త్డే షాపింగ్ ఉన్న ఇంట్రెస్ట్. Yansh, show me red flavor. Show me red flavor. Red flavor.
మేము ఒక్కొక్కటి కార్ట్లో నింపుతూ ఉంటే అవన్నీ కావాలని అడుగుతూ ఉంటాడు. పైనాపిల్ బనానా కావాలని ఇప్పుడు గోల చేస్తూ ఉన్నాడు. ఇంకా వచ్చేసాం, షాపింగ్ అయిపోయింది. కియాన్షికి చిన్న హుడీ వేసాం కదా, సో చల్లగా ఉందని బ్లాంకెట్ కప్పాను. ఇక్కడ ఆడుతున్నాడు వా అని. కియాన్ష్ ఇక్కడ యశ్వి నీ బర్త్డే షాపింగ్ అయిపోయిందా లేదా? ఇంకేం మిగిలిందమ్మా? ఇంకా డెకరేషన్, ఇంకా హోటల్స్ మర్చిపోయింది. ఏం ఫుడ్? పిజ్జా ఆర్డర్, అది రేపు నాన్న పెడతాడు. యశ్విత సూపర్ ఎక్సైటెడ్ ఫర్ హర్ బర్త్డే సెలబ్రేషన్. అవునా యశమ్మా? కాస్కోలో షాపింగ్ అయిపోయింది. మురళి లోపల పెడుతున్నాడు. ఇట్స్ సో కోల్డ్, ఫ్రీజింగ్ కోల్డ్. లోపలికి వచ్చి వెయిట్ చేస్తున్నాం మేము. కియాన్ష్ చల్లగా అయిపోతున్నాడు అని దుప్పటి కప్పేసాం. మేము కార్లో వెయిటింగ్. చాలా చల్లగా ఉంది, చాలా అంటే చాలా చల్లగా ఉంది. సన్ సెట్ అవుతుంది. ఫ్రీజింగ్ కోల్డ్, కార్లో వెయిటింగ్. భలే పడుతుంది తల మీద నుంచి సన్. కేకా వెళ్ళిపోయింది నాన్న. ఎక్కడికి వెళ్ళింది? పట్టుకొచ్చుకోవాలి మళ్ళీ. ఇండియన్ స్టోర్, భారత్ బజారా? ఎందుకంటే ఇండియన్ కాస్కో, అక్కడ ఆ కాస్కోకి వెళ్ళాలి ఇప్పుడు. భారత్ బజార్లో ఏమో మరి, ఏదైనా ఓకే, ఏ షాప్ అయినా ఓకే. ఇంకా అక్కడ నుంచి షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని, ఇండియన్ స్టోర్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి ఇప్పుడు సన్సెట్ టైం కదా, బయట చూడడానికి చాలా బాగుంది. సన్ మూన్ రెండు ఒకేసారి చూస్తున్నాము. అండ్ దెన్ ఇంటికి వచ్చేసాము. ఇక్కడైతే ఏం కొన్నాను జస్ట్ ఊరికే అలా చూపిస్తున్నాను. కాస్కోకి వెళ్తే ఎందుకో తెలీదు, వెళ్ళేది ఒక్క ఐటమ్ ఆర్ 2 ఐటమ్స్ కోసం, బట్ తెచ్చేది మాత్రం బోల్డ్ అంత తీసుకొస్తాము. బిల్ ఈజీగా 300 అలా అవుతుంది. కంట్రోల్ అవ్వదు అంటే అంత నీట్గా అవైలబుల్గా కనిపిస్తాయి. ఇంకా అన్నీ కొనుక్కొని వచ్చేస్తాము. ఫ్రూట్స్, వెజ్జీస్ అన్నీ, ఇంకా స్నాక్స్ కూడా ఉంటాయి. కిడ్స్కి కొన్ని నచ్చే ఉంటాయి. సో అన్నీ అలా తీసుకొని వస్తాము. రోటీస్ అయితే మోస్ట్లీ మస్ట్ అయిపోయింది ఈ మధ్య మా ఇంట్లో. ఇంకా ఇవి నాన్స్ ఎప్పుడన్నా తెస్తాం. నాన్స్ రెగ్యులర్గా అయితే తీసుకురాము. యాపిల్స్ అయితే ఆల్వేస్ మస్ట్ అవి. అండ్ దెన్ ఇంకా డెకార్ చేయడానికని కింద బేస్మెంట్కి వచ్చేసాము. ఇక్కడ చూసారా కియాన్ష్ అండ్ యశ్వి ప్లేయింగ్ ఎంత బాగా ఆడుతున్నారో. మూడ్ అనమాట, యశ్వి మూడ్ ఉంటే మంచిగా ఆడిపిస్తుంది వాడిని, లేదంటే వాటికి ఆమె ఆడుకుంటూ ఉంటుంది. కియాన్ష్ మాత్రం ఆల్వేస్ వాళ్ళ అక్కతో ఆడడానికి సూపర్ ఎక్సైటెడ్గా ఉంటాడు. లైట్ వచ్చింది. సెట్ చేస్తున్నాడు. సెట్టింగ్స్ అన్నీ చేస్తాము. రేపే టుమారో ఈజ్ యశ్వి బర్త్డే. కాదు, ఎల్లుండి యశ్వి బర్త్డే, కానీ టుమారో వీఆర్ సెలబ్రేటింగ్. కింద యాక్చువల్లీ వ్యాక్యూమ్ చేస్తున్నాడు మురళి అని నేను ఇంకా వచ్చి పైన కూర్చున్నాను. వీళ్ళు నన్ను పిలవడానికి వచ్చారు. ఇదిగో తీసుకెళ్తున్నాడు చూడండి. కియాన్ష్ నన్ను ఎలా బలవంతంగా లాక్కొని వెళ్తున్నాడు. అండ్ దెన్ మళ్ళీ కిందకు వచ్చేసాను. మురళి ఇంకా అన్నీ మొత్తం క్లీనప్ చేసేసాడు. టాయ్స్ అన్నీ వ్యాక్యూమ్ చేసేసాడు. ఇంకా వాల్కి డెకార్ స్టార్ట్ చేసాము. కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎక్కడ ఉన్నాయని ఇదంతా అమెజాన్లో షాప్ చేశాను నేను. ఇవి పార్టీ సిటీలో కూడా దొరుకుతాయి, బట్ అమెజాన్ ఈజీ అనిపించింది నాకు కియాన్ష్తో. సో అమెజాన్లో బై చేశాను. అది క్రిస్మస్ టైం కదా, యశ్వి బర్త్డే, సో అందుకని క్యాండీ కేన్స్ కూడా తెచ్చి ఇచ్చాను అనమాట. ఇదే డెకార్, సింపుల్గా డెకార్ చేసాం. అసలు యాక్చువల్లీ చేయాలనే ప్లానే లేకుండా యశ్వి బర్త్డే 7th బర్త్డే కదా, సో నేను స్కిప్ చేయాలనుకున్నాను. బట్ యశ్వి ఈజ్ లైక్ ఐ వాంట్ టు సెలబ్రేట్ అని కూర్చుంది. సో ఇంకా అలా సింపుల్గా సెలబ్రేట్ చేసేసాము. ఇది డెకార్ రెడీ అయిపోయింది. ఇంకా కియాన్ష్ ఇక్కడ లైట్తో ఆడుతున్నాడు. ఇంకా పడుకోవడానికి వచ్చేసాం అనమాట. ఇది నెక్స్ట్ డే ఇంకా ఏది సోఫా, అవుట్డోర్ సోఫా ఉంటే అది కూడా లోపలేసి దాన్ని సెటప్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎవరైనా కూర్చోవాలంటే ఫ్రీగా ఉంటుంది కదా, ఇరుకుగా లేకుండా అనేసి ఇంకా అది కూడా పెడుతున్నాము. కియాన్ష్ చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడో. వాడు చెయ్యాలని గోల పెడుతూ ఉన్నాడు అనమాట. యశ్వి చేస్తుంటే నో 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 నేను చెయ్యాలి ఫస్ట్. సో ఇంక ఇద్దరు కలిసి చేయండి అని చెప్పాను నేను. సో యశ్విని అక్కడ నిలబెట్టి వీడెళ్ళి అవి అందించేలాగా సెట్ చేశాను. తీసుకెళ్ళి ఇస్తున్నాడు. యశ్వి తీసుకెళ్ళి అక్కడ పెడుతుంది అనమాట. ఇద్దరు కలిసి సెట్ చేశారు సోఫాని. ఎంత హ్యాపీ కియాన్ష్ అయితే అది మొయ్యలేక తీసుకెళ్ళి ఇస్తున్నాడు.
ఇంకా సోఫా రెడీ అయిపోయింది. యశ్వి సోఫాని సెట్ చేసి మంచిగా కూర్చుంది. కియాన్ష్ కోసం యశ్వి ఏం చేస్తే అది చేస్తాడనమాట. కియాన్ష్ కూడా వాడు కూడా వెళ్ళి కూర్చున్నాడు. ఇంకా నేను రెడీ అవుతూ ఉన్నాను. ఈవినింగ్ కియాన్ష్ నిద్రపోతున్నాడు. సో నేను వచ్చి ఫాస్ట్గా రెడీ అయ్యాను. కిందకి వెళ్ళగానే లేచేశాడు. యశ్విని రెడీ చేసేసి తర్వాత నేను రెడీ అయ్యాను. అండ్ దెన్ కియాన్ష్ టర్న్. వాడు స్నానం చేసేసి రెడీగా ఉన్నాడు. జస్ట్ డ్రెస్ వేయాలన్నమాట. చైన్ ఏదైనా వేసుకోరా అంటే అట్లీస్ట్ ఇలాంటప్పుడన్నా అంటే అస్సలు వద్దంటే వద్దన్నాడు. బట్ డ్రెస్ మాత్రం వేయించుకున్నాడు. యశ్వి రెడీ అవ్వడం చూసి అది కూడా జస్ట్ టీ షర్ట్ తగిలించుకున్నాడు అంతే. ఇంకా రెడీ. యశ్వి అయితే ఫుల్ హ్యాపీ అనమాట. యశ్వి డ్రెస్ వచ్చేసి గ్యాప్లో కొన్నాము. బాగుంది. బర్త్డేకి మంచిగా సెట్ అయింది. యాక్చువల్లీ యశ్వి నిద్రపోయింది నైట్. డెకార్ చూడలేదు, ఇప్పుడే చూస్తుంది అనమాట. సర్ప్రైజ్ తనకి. నైట్ డెకార్ చేసేటప్పుడు కియాన్ష్ ఉన్నాడు కానీ నిద్రపోకుండా యశ్వి నిద్రపోయింది. సో యశ్వి ఇప్పుడే చూస్తుంది వచ్చి. సో ఫుల్ హ్యాపీ అనమాట. అన్నీ చెక్ చేసుకుంటుంది. ఇంకా కియాన్ష్ యశ్వి ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వాడు ఫుల్ హ్యాపీ. ప్యాంట్ మార్చుకోమంటే మార్చుకోలేదు. సో ఎనీవేస్ అట్లీస్ట్ టీ షర్ట్ వేసుకున్నాడు. ఇంకా పిజ్జాలు ఇవైతే తీసుకొచ్చి రెడీగా పెట్టేశాను నేను. ఇంకా యశ్వి ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. కియాన్ష్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు అనమాట అవి ఇవి ఇవ్వమనేసి. ఇంకా యశ్వి వాళ్ళ ఫ్రెండ్స్ కొంతసేపు గేమ్స్ ఆడుకున్న తర్వాత ఇంకా కేక్ కటింగ్ టైం. కేక్ కట్ చేసేసి ఇంకా తినడం ఫుడ్. యశ్వి బర్త్డే పార్టీ అయిపోయింది. అక్క బర్త్డే పార్టీ అయితే అయిపోయిందా? ఇంకా యశ్వి బర్త్డే అంతా అయిపోయింది. ఇంకా రిలాక్స్ అవుతున్నాం అనమాట. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా కూర్చొని యశ్వి ఇంకా వెయిటింగ్ గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి. యశ్వికి వాళ్ళ నాన్న గిఫ్ట్ ఇచ్చాడు. యశ్వి ఎప్పటి నుంచో ఇంకా ఐప్యాడ్ అడుగుతూ ఉంది. సో ఐప్యాడ్ కొనిచ్చాము. గేమ్స్ అని వాళ్ళ క్లాస్మేట్స్ అందరు గేమ్స్ చెప్తున్నారు. సో నాకు కూడా కావాలి అని అడుగుతుంది. సో ఇంకా ఐప్యాడ్ అయితే తీసిచ్చాము. ఎలాగో మా ఓల్డ్ ఐప్యాడ్ వర్క్ అవ్వట్లేదని ఇంకా గిఫ్ట్స్ అన్నీ తీస్తూ ఉన్నారు. కియాన్స్ అయితే యశ్వి కంటే ఇంకా కొంచెం ఎక్కువే అసలు తీసి పరా చింపేస్తూ ఉన్నాడు అనమాట. ఫుల్ హ్యాపీ. ఈ వీడియోతో ఇంతటితో అయిపోయింది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.